వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచ భారతదేశం ప్రాక్టీస్ బిట్స్ 10th క్లాస్ సోషల్ స్టడీస్. శ్రీలంక డాష్ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది? ఆప్షన్ 2 1948. నెక్స్ట్ వన్, ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటపడడానికి దోహదపడింది? ఆప్షన్ సి రెండవ ప్రపంచ యుద్ధం. నెక్స్ట్ వన్, అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలు తమకు డాష్గా వాడుకున్నాయి? ఆప్షన్ ఏ సానుకూలం. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా డాష్ దేశాలు ఉన్నాయి? ఆప్షన్ బి 54. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ డాష్లో అన్ని దేశాలు పాల్గొంటాయి? ఆప్షన్ బి ఎంపికలో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్య దేశాలకు డాష్ అధికారం ఉంది? ఆప్షన్ ఏ వీటో అధికారం. నెక్స్ట్ వన్, లాటిన్ అమెరికాలో ప్రజాదరణ పొందిన డాష్ అన్న నాయకుడు చంపబడ్డాడు? ఆప్షన్ బి చేగువేరా. నెక్స్ట్ వన్, అమెరికా రష్యాల రెండింటి దగ్గర డాష్ ఉన్నాయి? ఆప్షన్ సి అణ్వాయుధాలు. నెక్స్ట్ వన్, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించడానికి డాష్ సహాయపడింది? ఆప్షన్ ఏ అలీనోద్యమం. నెక్స్ట్ వన్, యూరప్ ఆసియాల మధ్య ప్రాంతాన్ని డాష్ అంటారు? పశ్చిమ ఆసియా. నెక్స్ట్ వన్, అరబ్బులు యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను డాష్ సంక్షోభమని అంటారు? ఆప్షన్ ఏ పశ్చిమ ఆసియా. నెక్స్ట్ వన్, పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు డాష్ నియంత్రణలో ఉండేది? ఆప్షన్ డి ఇంగ్లాండు. నెక్స్ట్ వన్, యూదులు పాలస్తీనాని తమ డాష్గా పరిగణిస్తారు? వాగ్దత్త భూమి. నెక్స్ట్ వన్, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులలో డాష్ ఉద్యమం మొదలైంది? ఆప్షన్ సి జియానిస్ట్. నెక్స్ట్ వన్, పాలస్తీనా విముక్తి సంఘం ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ సి 1964. గ్లాస్నోస్ట్ పెరిస్ట్రోయికా అనే సంస్కరణలను ప్రవేశపెట్టిన వారు? ఆప్షన్ ఏ గోర్బచేవ్. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ దేశ జనాభాలో 20% వరకు చనిపోయారు? ఆప్షన్ డి పైవన్నీ, యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లావియా. నెక్స్ట్ వన్, 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా రెండవ ప్రపంచ యుద్ధంలో విధ్వంసమైన దేశం? ఆప్షన్ బి రష్యా. నెక్స్ట్ వన్, ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశం బయటపడడానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది? ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు అన్న అమెరికా అధ్యక్షుడు? ఆప్షన్ ఏ హారీ ట్రూమన్. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం చూసిన కొత్త ప్రక్రియ? ఆప్షన్ డి పైవన్నీ, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధం, వలస పాలన నుంచి విముక్తి.